హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. సో ఈరోజు మార్కెట్స్ ఏ విధంగా మూవ్ అయ్యాయి, అట్లానే రేపటికి ఏ విధంగా లెవెల్స్ ఉండే అవకాశం ఉంది, సో మనకి ఏదైనా ట్రేడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అనేది ఒకసారి ఈరోజు చార్ట్స్ చూస్తూ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఈరోజు నిఫ్టీ సో ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయినప్పటికీ అంటే మార్కెట్ స్లోగా గ్రాడ్యువల్గా పికప్ అవుతూ సో ఆల్మోస్ట్ డే ఎండ్కి వచ్చేటప్పటికి 1.9%, సో సుమారుగా 450 పాయింట్స్ ఈరోజు గెయిన్ అవ్వగలిగింది. సో నిన్న మనం ఏ లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసామో, సో ఏ లెవెల్స్ మనం కీగా అబ్జర్వ్ చేయాలి అనేది ఒకసారి అనుకున్నామో, ఒకసారి ఆ లెవెల్స్ చూద్దాము. ఇక్కడ మనం చార్ట్ చూసినట్లయితే నిన్న మనం ఈ లైన్ ఏదైతే డ్రా చేసుకున్నామో 23,930 ఆర్ 23,900 లెవెల్స్ దగ్గర నిన్న మనము బ్రేక్అవుట్ వస్తే అంటే మార్కెట్ 23,900, 23,500, సో ఈ రేంజ్ బౌండ్ మార్కెట్ ట్రేడ్ అవుతుంది. లాస్ట్ డిసెంబర్ 20th నుంచి అనుకున్నాం కదా, సో అది ఈరోజు బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఈరోజు సాలిడ్గా బాగా పాజిటివ్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. అట్లా నిన్న మనం ఏమనుకున్నాం, 23,820 క్రాస్ చేస్తే కనుక, సో ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ కనుక క్రాస్ చేస్తే 23,500 రేంజ్లో ఉన్న పిఈని సెల్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం. అట్లానే ఎవరైనా కనుక 23,820 చూసారు, ఇక్కడ 23,820 క్రాస్ చేసిన తర్వాత మరలా ఒకసారి రీటెస్ట్ చేసుకుంటూ అప్ సైడ్ మూవ్ అయింది. సో ఆ టైంలో ఆల్మోస్ట్ 10 గంటల 15 నిమిషాల దగ్గర 10:15 దగ్గర ఎవరైనా 23,500 పిఈ కనుక సెల్ చేసి ఉన్నట్టయితే సో వాళ్ళు ఈరోజు ప్రాఫిట్ గెయిన్ చేయగలిగేవాళ్ళు. సో అట్లానే 23,820 క్రాస్ చేసి సాలిడ్గా పైకి మూవ్ అయిన తర్వాత 23,900 నుంచి 23,950 లెవెల్స్లో ఒక చిన్నపాటి రెసిస్టెన్స్. సో వన్స్ అది క్రాస్ చేసి మరలా సపోర్ట్ తీసుకొని 23,950 రేంజ్ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ ఇచ్చిందో, సో అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్గా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది. సో ఆల్మోస్ట్ 24,230 లెవెల్స్, సో ఇది 15 మినిట్స్ క్యాండిల్లో 24,230 లెవెల్స్ వరకు ట్రావెల్ చేసి సో అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ 24,180 లెవెల్స్ దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. సో మార్కెట్ ఓవరాల్గా చూస్తే 24,000 కంటే అబౌవ్ క్లోజ్ అయింది కాబట్టి సో ఇప్పుడు లెవెల్స్ అన్ని మారిపోతాయి మనకి. సో 23,800 ఏదైతే నేను డిస్కస్ చేసామో అది ఈరోజు ప్రాఫిట్ ఇచ్చింది. అట్లా నెక్స్ట్ డేకి వచ్చేసరికి 23,950, సో ఈ రేంజ్ అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో మనం ఒకసారి చార్ట్లో ఆ లెవెల్స్ ఒకసారి డ్రా చేసుకుందాము. సో మనం లెవెల్స్ డ్రా చేసుకున్నట్లయితే ఈ విధంగా లెవెల్స్ ఉంటాయి. 24,230 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్. అంటే ఈరోజు మార్కెట్ 24,190 లెవెల్స్లో క్లోజ్ అయింది కదా, రేపు ఓపెనింగ్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 24,230 అబౌవ్ లెవెల్స్లో కనుక సస్టైన్ అవ్వగలిగితే సో నెక్స్ట్ 24,470 నుంచి 24,500 రేంజ్కి, అంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసేసి మార్కెట్ రేంజ్ షిఫ్ట్ అయింది, అప్వర్డ్స్ షిఫ్ట్ అయింది. సో నిన్నటి వరకు మార్కెట్ ఎక్కడ ఉందంటే 23,500 నుంచి 23,900 ఆ రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఆల్మోస్ట్ 10 days ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతూ సో ఈరోజు సాలిడ్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. సో 23,900 అనేది ఇవాళ సపోర్ట్ అవుతుంది. అంటే రేపటికి వచ్చేటప్పటికి 23,950 లేదంటే 980 ఆ రేంజ్లో మంచి సపోర్ట్ దొరుకుతుంది మార్కెట్కి. అట్లానే 24,230 అనేది స్మాల్ రెసిస్టెన్స్. సో ఈ రోజు మూవ్ అయిన స్ట్రెంగ్త్ని బట్టి చూస్తే 24,500 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. సో అంటే మనకి బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది కదా February 1 నుంచి. సో బడ్జెట్ హోప్స్ తోటి సో మార్కెట్ అప్ సైడ్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. 24,000 నుంచి 24,500 రేంజ్లో మరలా ఇంకో కొంతకాలం సో నెక్స్ట్ బ్రేక్అవుట్ వచ్చే వరకు ఈ రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. సో అట్లానే బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందో చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న మనం అనుకున్నట్టుగా 51,300 అనేది ఇక్కడ రెసిస్టెన్స్ అనుకున్నాం కదా, ఈ రెసిస్టెన్స్ అట్లానే 11:15 అప్పుడు ఈ రెసిస్టెన్స్ ఫేస్ చేసుకుంటూ
ఒకసారి డౌన్వర్డ్స్ మూవ్ అయ్యి 51,150 లెవెల్స్కి మూవ్ అవుతూ, సో నెక్స్ట్ మరలా పైకి వచ్చేటప్పుడు కూడాను ఇక్కడ సపోర్ట్ తీసుకొని 51,320, 51,350 ఆ రేంజ్ లో సపోర్ట్ తీసుకుంటూ బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ సైడ్ మూవ్ అయింది. సో నిన్న మనము డ్రా చేసుకున్నాం చూసారా 51,600. నిన్న మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా 51,600 నుంచి 50,600. సో ఈ బ్రాడ్ రేంజ్ లో బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేట్ అవుతా ఉంది. అట్లానే 51,600 కానీ 50,600 కానీ ఈ బోత్ ఎనీ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తేనే మార్కెట్లో డైరెక్షన్ ఉంటుంది అని చెప్పనుకున్నాం. సో ఈ రోజు ఎగ్జాక్ట్ గా 51,600 రేంజ్ లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ అప్రాక్సిమేట్ గా అక్కడే క్లోజ్ అయింది. సో రేపటికి మార్కెట్ ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు మనం, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేపటికి ఏ విధంగా మనం ట్రేడ్ చేసే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. సో రేపు కనుక నిఫ్టీ 24,230 లెవెల్స్ అబోవ్ కనుక ట్రేడ్ అయితే, సో మనము 23,900 అండ్ 23,800, సో ఈ పిఈస్ని సెల్ చేసుకుంటూ 23,700 లేదంటే 23,600, సో ఇక్కడ హెడ్జ్ చేయొచ్చు మనం. అంటే 23,800 పిఈ కనుక మీరు సెల్ చేస్తే 23,600, 23,500 దాన్ని మీరు హెడ్ చేసుకుంటూ, లేదంటే 23,900 కనుక మీరు సెల్ చేస్తే 23,700, 23,750 హెడ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి, అంటే 9th జనవరి ఎక్స్పైరీకి మీరు ఆ విధంగా హెడ్ చేయొచ్చు. అదే డౌన్ సైడ్ మూవ్ అయితే, అంటే మార్కెట్ ఈరోజు స్ట్రాంగ్ గా అప్ సైడ్ మూవ్ అయింది కాబట్టి డౌన్ సైడ్ మూవ్ అయితే మీరు సెల్ సైడ్ చూడొద్దు అసలు. సో 24,000 అబౌవ్ ఉన్నంతసేపు, 24,000 అండ్ అబౌవ్ ఉన్నంతసేపు మీరు సెల్ సైడ్ ప్రయత్నం చేయొద్దు. 24,000 కంటే బిలో క్లోజ్ అయితే మాత్రమే, అంటే డెసిసివ్ గా 24,000కి బిలో మూవ్ అయితే మాత్రమే మీరు సెల్ సైడ్ చూడడం తప్ప, లేదంటే మీరు బై సైడ్ ఆపర్చునిటీస్కి, అంటే బై సైడ్ ఆపర్చునిటీస్ అంటే మనం ఇక్కడ ఆప్షన్స్ లో ట్రేడ్ చేసేది పిఈని మీరు సెల్ చేసే అవకాశం కోసం మాత్రమే చూడండి. సో ఏదన్నా 23,985, 23,950 ఆ రేంజ్కి వస్తే మీరు 23,700 కానీ 23,650 కానీ ఆ పిఈని మీరు సెల్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. సో అది నిఫ్టీలో ఉన్న ట్రేడ్. అట్లానే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసేసి ఈ రోజు 51,600 అరౌండ్ లెవెల్లో క్లోజ్ అయింది కాబట్టి మరలా ఒకసారి 51,350 కనుక టెస్ట్ చేసే అవకాశము అబ్వియస్ గా ఉంది. మీరు ఆ రేంజ్కి వచ్చినప్పుడు మీరు 50,800 ఆ బిలో, అంటే 50,800, 50,600, సో ఆ రేంజ్ పిఈని మీరు సెల్ చేసుకుంటూ 50,500 ఆ బిలో హెడ్జ్ని తీసుకోవాలి. సో హెడ్జింగ్ లేకుండా మార్కెట్లో ట్రేడ్ చేయొద్దు. సో మీరు చూస్తూ ఉంటారు కదా, వాలటిలిటీ మాత్రం విపరీతంగా ఉంది మార్కెట్లో. సో ఈ రోజు చూస్తే ఆల్మోస్ట్ నిఫ్టీయే 480 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయింది. ఒకనొక టైంలో 480 పాయింట్స్ నిఫ్టీ పాజిటివ్గా మూవ్ అయింది. సో దాన్ని బట్టి చూస్తే మనకి మార్కెట్లో బాగా హై వాలటిలిటీ ఉంది. సో 51,350కి వచ్చినప్పుడు మాత్రము మీరు పిఈ సైడ్ సెల్ చేసుకుంటూ సో మీరు క్యారీ చేసుకోవచ్చు ట్రేడ్ని. ఓకే, ఈరోజు ఒక స్టాక్ గురించి ఒకసారి చూద్దాం. ఈరోజు స్టాక్ వచ్చి బిఈఎల్. సో బిఈఎల్ స్టాక్ సో మీకు కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. సో ఆల్మోస్ట్ ఇది డైలీ చార్ట్ 8th జూలై, ఆల్మోస్ట్ జూలై మంత్ నుంచి ఆగస్ట్ మంత్ వరకు ఆల్మోస్ట్ మీకు కన్సాలిడేట్ అవుతా వస్తుంది. సో అక్టోబర్ నుంచి కనుక చూస్తే హయ్యర్ లోస్, సో ఇక్కడ లో వచ్చేసేసి 257, ఇక్కడ లో వచ్చేసేసి 270, ఇక్కడ లో వచ్చేసేసి 280, సో 260, 270, 280. సో ఈ రేంజ్ లో హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ, అట్లానే హయ్యర్ హైస్ ఇక్కడ 290, సో 7th నవంబర్ వచ్చేసేసి 304, అట్లానే 4th డిసెంబర్ వచ్చేసేసి 320. సో హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో ఎంట్రీ తీసుకుంటే 290 రేంజ్లో, ఆల్మోస్ట్ 280, 290 రేంజ్లో కనుక మీరు ఎంట్రీ తీసుకోగలిగితే 320 నుంచి 340 సో టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది మీడియం అండ్ షార్ట్ టర్మ్. అదే మీరు లాంగ్ టర్మ్లో వచ్చేసేసి సో ఆల్మోస్ట్ 400 టు, ఇది నిఫ్టీలో ఇంక్లూడ్ అయింది కాబట్టి మా బిఈఎల్ వచ్చేసేసి నిఫ్టీలో
ఇంక్లూడ్ అయింది రీసెంట్గా, ఆల్మోస్ట్ 4-5 months బ్యాక్ నిఫ్టీలో ఇంక్లూడ్ అయింది. కాబట్టి మీరు దీనిలో ట్రేడ్ చేసే అవకాశం, ఇది నిఫ్టీ స్టాక్. సో మీరు దీని స్క్రీనర్లోకి వెళ్ళి దీని ప్రాస్పెక్ట్స్ ఒకసారి చూద్దాం. సో ఇది మార్కెట్ క్యాప్ వచ్చేసి 2,06,000 crores ఉంది. డివిడెండ్ పేఅవుట్ 0.75 డివిడెండ్ పేఅవుట్ ఉంది. సో అట్లనే ఆర్ఓసిఈ 34% ఆర్ఓసిఈ ఉంది. ఆర్ఓఈ 26.3% ఉంది. సో దీని ప్రోస్ వచ్చేసి ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ అండర్లో నడుస్తున్న కంపెనీ. సో ఇది డిఫెన్స్, ఇంతకుముందు 90% డిఫెన్స్లో సప్లై చేసే ఈ కంపెనీ సో ఆల్మోస్ట్ డిపెండెన్సీ తగ్గించుకుంది టు 81%. అంటే అదర్ సెగ్మెంట్స్లో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అవుతూ వస్తున్నారు. అట్లానే వీళ్ళ క్వార్టర్లీ సేల్స్ చూస్తే మీకు ఇది యాక్చువల్గా మీరు చూడాల్సింది ఇయర్ ఆన్ ఇయర్ బేస్లో. సో క్వార్టర్లీ కంటే కూడా ఇయర్ ఆన్ ఇయర్ దీంట్లో చూడాలి. సో మార్చ్ 22లో 15,000 crores సేల్స్ ఉంటే మార్చ్ 23లో 17,000, మార్చ్ 24లో 20,000. అంటే ఆల్మోస్ట్ 20% ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళు సేల్స్లో కానీ ప్రాఫిట్స్లో కానీ గ్రోత్ చూపించగలుగుతున్నారు. సో ఆపరేటింగ్ ప్రాఫిట్లో కూడాను, ఆపరేటింగ్ ఓపీఎంలో కూడా, ప్రాఫిట్ మార్జిన్లో కూడాను 22%, 23%, 25%. సో ఈ ఇయర్ ఎక్స్పెక్టేషన్ 26% ఉంది. సో ఇది గ్రోత్ పాత్లో ఉంది. అట్లానే డిఫెన్స్ సెక్టార్లో వచ్చేసేసి లాస్ట్ 6 months నుంచి స్పెండింగ్స్ అనేది తగ్గుతూ వస్తున్నాయి. గవర్నమెంట్ అనేది డిఫరెంట్ రీజన్స్ వల్ల స్పెండింగ్స్ తగ్గించింది. సో నెక్స్ట్ 6 monthsలో స్పెండింగ్స్ కనుక అనుకున్న రేంజ్లో కనుక స్పెండింగ్స్ ఉంటే సో ఇది మళ్ళా 340, 350 లెవెల్స్ అనేది ఈజీగా రీచ్ అవుతుంది. అంటే 20 to 25% నెక్స్ట్ 1 year అనేది దీని టార్గెట్స్ ఈజీగా అచీవ్ కలుగుతుంది. సో ఇది ఈ రోజు స్టాక్ మనం డిస్కస్ చేసిన స్టాక్ BEL. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ ద వీడియో ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అదర్స్. Please do not forget to subscribe the channel. Thank you.